ఇంతలో ఎక్కడ మాయమయ్యాడే ఈ పిడుగు? అత్తాయ్, విజయనగరం చిన్నాయన వస్తున్నాడు. అదో చిన్నాయన బండి. అదిగో మామయ్య బండి. కోతిగా అంటే దిగులు దిగు. అమ్మోయ్, ఇప్పుడు వస్తే నువ్వు తంతావు. నీకు ఆ తనులు ఎట్లాగో తప్పు. కూర్చో. ఎన్నాళ్ళు కూర్చుంటావు కొమ్మెక్కి? రావే పోదాం. ఏం నాగమ్మా ఎక్కడున్నావు? ఇదిగో నీ మేనగోడలు, అడుగు ఆ చెట్టు మీద ఆ కొండ ముచ్చు. వీళ్ళు నన్ను ఇంటికి అడుండనిస్తారు. రాణివాస పల్లకిలాగుందే. నరసయ్య నాయకులు గారి చిన్న కూతురు రాణివాసం వెళుతోంది. అదృష్టం అంటే అలా తోసుకురావాలి. మహారాణి వారి ఇష్టసఖి కావడం మాటలా అన్నయ్య? అదే మాటలే. నరసయ్య నాయకులు గారు మాత్రం సామాన్యులా? వారంటే రాయల వారికి ఎంతో అభిమానం. వాడు బొమ్మలను, ఆ బొమ్మలు నువ్వు మెచ్చుకోవాల్సిందే. ఈ బొమ్మల కోసమే ఆ కుమ్మరాడి చేత తిట్లు తినడం. ఎందుకమ్మా నీకు బాగుంటే అంత కోపం? నోరు ముయ్యి. ఊసేగాడి వచ్చి మేసేగాడిని చర్చిందిట. ఇద్దరికి జత బాగా కుదిరింది. తిమ్మప్ప, ఆ నీలి మందు పుట్టిన చౌడప్పన్న గారింటి వచ్చిరా. మామయ్య వచ్చాడు. ఓహో, ఎన్నాళ్ళకి బావా? అందరూ క్షేమంగా ఉన్నారా? తమ దయ వల్ల క్షేమంగానే ఉన్నాం బావా. మొన్న నవరాత్రి కొలువుకు మీరంతా విజయనగరం వస్తారనుకున్నాం. ఏం చేస్తాం, బావగారి దయ ఎట్లా ఉంది. మీరు రాలేదని మేము రాకుంటే తప్పుతుందా బావా? అంతా రావాలనే ప్రయాణం అయ్యేసరికి నరసయ్య నాయకుల వారు ఎంతో అవసరమైన పనింది వెంటనే రమ్మని మనిషిని పంపించారు. ఆయన మా ఆదలేకపోయినాను బావా. ఎప్పుడు రావడం అనుమం తప్ప. అంతా బాగున్నారా? దేవుడి దయ వల్ల అంతా క్షేమనే ఉన్నాం వదినే. కూర్చోవమ్మా, నిలబడతావెందుకు? కూర్చో. ఇక్కడ లేడేవాడు ఎవరు? నాగప్ప. ఇంకెవరు? వాడే. పొద్దున్నుంచి తిండి తిప్పాలేక ఎక్కడ ఏడుస్తున్నాడో ఏమో. వాడెక్కడ పిల్లాడే? ఇక్కడికి వస్తే తంతానని మీ ఇంటికే పోయాడు అనుకున్నా. ఇదంతా నా రాత వదిన. ఏ దొంగ, పిలిస్తే పలకవు కదూ? ఏ బావా, మళ్ళీ మళ్ళీ చెవిటి పిల్ల పిలుస్తుంటే పలకమే. పనిలో ఉన్నా ఇప్పుడు తోలుండవు.
గుంజీలు 1 2 8 12 అదిగో పూజ అయిపోతుంది బావా. పరిగెత్తు, పాపం కలకండ భక్తురాలు. మా మల్లమ్మ వివాహ ముహూర్తం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా. పెదవాణ్ణి అయిపోయాను కదూ. మా మలి ఓ పెళ్లి కూతురై, మా రాజా ఓ పెళ్లి కొడుకై కళ్యాణ మంటపంలో కూర్చుంటే ఆ ముచ్చట చూడాలని ఉంది. అబ్బో, నా ముందే ఇంత సిగ్గు? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ సిగ్గు? ఒరేయ్ నాగరాజు, ఇంత సిగ్గుపడే పిల్లలు మనకొద్దురా. ఈ సిగ్గంతా ఎన్నాళ్ళులే, 3 ముళ్ళు పడే వరకే. శీఘ్రమే కళ్యాణ సిద్ధిరస్తు. ఎన్నిసార్లు చెప్పినా వినేటట్లేవు. బొమ్మ చెక్కేటప్పుడు అల్లరి చేసేవాను. ఎందుకు బావా, నీకెప్పుడు కోపం ముక్కు మీదే ఉంటుంది. రాతి బొమ్మ మోజులో పడి అసలు బొమ్మను మర్చిపోతావేమో. అల్లరి బొమ్మ కంటే రాతి బొమ్మ నయం కదూ. ఓహో, కళ్ళు కదులుతా ఉన్నాయి. ఓహోహో, ఎవడో శిల్పి ఎంతో అందంగా చెక్కాడు. కానీ ముక్కు మాత్రం కొంచెం
ఏకచక్రే మహాభోగి, ఏకచక్రే మహాభోగి. మహారాణి అవుతావు, మహాభోగం పొందుతావు తల్లి. దుష్టాలు పుట్టవు, ఐశ్వర్యాల రాశివి తల్లి. బ్రహ్మ మాటకైనా తిరుగుండదు అని బసవయ్య మాటకు తిరుగులేదు తల్లి. జై శంకర్ మహాదేవ్. బావా నీకెందుకు? నాకెందుకు? నువ్వు మహారాణి అయితే నేను మహారాణి ఇట్లే. ఆలస్యం అయిపోతుంది కానీ రండి మహారాణి గారు, రండి. కూర్చోనాయనా. రా అమ్మాయి, రా కూర్చో. రా మళ్ళీ రా. వీరిది విజయనగరం అట, మీ మామగారి ఊరే. అయితే మా హనుమంతప్ప మావయ్య ఎరిగే ఉంటారనుకుంటాను. హనుమంతప్ప విజయనగరంలో వారు ఏం చేస్తూ ఉంటారు? రాయల వారి రాణివాసానికి కావాల్సిన చీరలన్నీ మా మావయ్య అంగట్లోనే కొంటారు. అలాగా. మీది ఏ ఊరు? ఇక్కడికి దగ్గరేనండి, వీరాపురం. తిరణాలకు పోయి తిరిగి వస్తూ చినుకులు వస్తే ఇక్కడ ఆగిపోయాం. ఈ పిల్ల మా నారప్ప మామ కూతురు మల్లీశ్వరి. నా పేరు నాగరాజులేండి. ఏమిటి? మల్లేశ్వరి, నాగరాజు. ఎంత చక్కని పేర్లు. ఇంత చక్కని నృత్యం ఎక్కడ నేర్చావమ్మా? నాకేం రాదండి, నేను ఎక్కడా నేర్చుకోలేదు. మా బావ ఊరికి ఆడమంటే వేళాకోళానికి ఆడాను. ఇంతలోకి మీరు వచ్చారు. అమ్మాయి, ఈ విద్యలు ఈశ్వర ప్రసాదం. ఇదిగో మా ఆనందానికి ఈ చిన్న పారితోషికం. వద్దండి, ముక్కు మగము ఎరగని పరాయి వాళ్ళు ఇచ్చే బహుమానాలు తీసుకునే వాళ్ళం కాం. అమ్మా అమ్మా, పొరపాటమ్మా, అలా అనకూడదు. వీరు మనందరికీ తండ్రి వంటి వారు. నీ ప్రతిభ మహారాణి వారి ఇష్ట సఖీ మర్యాదలతో గౌరవింపదగ్గది. తీసుకో అమ్మా. నువ్వు చెప్పు నాయనా. తీసుకో మళ్ళీ తీసుకో, పెద్దలిచ్చింది వద్దనకూడదు. మీరే వర్ణిస్తున్నాయనా? పద్మశాలీలం. మీరు వినే ఉంటారు, మా మామ నారప్ప గారి పేరు. ఆయన చేతి కింద 100 మగ్గాలున్నాయి. మా ఊరికంతా పెద్ద మా మావేలేండి. దానికి బుద్ధి లేకపోతే మనకైనా ఉండాలి. నీడొచ్చిన పిల్లని గంజిరెట్టు తిరిగినట్టు తిరగనిస్తే మన కళ్ళు మూసుకున్నా లోకం మూసుకుంటుందా? లోకానికంటే ముందు నువ్వే మల్లమ్మను అదరబెడుతున్నావు. ఏదో వేడుకలు చూద్దామని తిన్నాళ్ళకి వెళ్ళింది. మన నాగరాజు చూడున్నాడుగా. ఉన్నాడు, నాగరాజు తోడున్నాడు. ఊరంతా పోరే కూర్చున్నా మీకు వినిపిస్తారు. నలుగురు నన్నంటారు కానీ మీకే. అవ్వ, పరాయి మగాడితో విరగబడి తీర్థాలకు తిరునాళ్లకు కూతురు తిరుగుతూ ఉంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? ఎవరే పరాయివాడు? నోటికి వచ్చేటలా అవుతున్నావు. నాగరాజు పరాయివాడా? నీకేమైనా బుద్ధి ఉంటే అంటే మాట్లాడతావు? నా మీద కారాలు మిరియాలు నూరుతారు కానీ వానికి పిల్ల ఏమైందో అని కాసింతైనా మీకు మనసులో ఉంది. ఆ మిడిమిడప మేనల్లోని వెనకేసుకుని నా మీద గుడ్లు నూతారెందుకు? మరీ ఏమీ భయం లేదు. గాలివాన వెలిసేదాకా ఎక్కడైనా ఆగి మరీ వస్తారులే. చూసారా స్వామి, కాస్త చదివిస్తే చాలు ఈ పిల్లకి పట్ట అగ్గాలుండవు. మరి దీని ఆటపాట కూడా మీరు మెచ్చుకున్నారు. పోనేండి, మీరు ఉపకారం చేస్తారా? ఓ చెప్పు నాయనా. విజయనగరంలో మీకు ఏది కావాలన్నా మేము ఏర్పాటు చేయగలం. మరేం లేదులేండి. ఇందాక అదేదో సెలవిచ్చారే, మహారాణి వారి ఇష్టసఖి మర్యాదలని, అవి ఓ కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి కాదులేండి, ఒక పిల్ల ఉందని మనవి చేయించి
పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి. పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి. పంపండి స్వామి, పల్లకి తప్పకుండా పంపండి. మా కోతి బావ పల్లకి ఎక్కి కళ్ళు ఎక్కిలిస్తూ ఊరేగుతాడు. ఏయ్, వీరిని చూసి ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి 10 గుంజలు తీయించుండేవాడిని. బాబా పెద్దవాడి ముందే స్వామి స్వామి కొంచెం ఆగండి స్వామి. ఈ పళ్ళు తీసుకోండి స్వామి. ఎందుకమ్మా నీకు ఇష్టమా? తీసుకోండి స్వామి. ఎంత మంచి పళ్ళు అనుకున్నారు, ఇలాంటి పళ్ళు మీ ఊర్లో దొరకవు. చాలమ్మాయి. మీరు తీసుకోండి. వద్దమ్మా వద్దు, ముక్కు మొగమరు కానీ పరాయి వారిచ్చే బహుమానాలు మేము తీసుకునే వాళ్ళం. ఓ స్వామి, మరి మీరు తండ్రి లాంటి వారు కదా, పిల్లలు ఇచ్చింది వద్దనొచ్చా? తీసుకోండి స్వామి, తీసుకోండి. పాపం పళ్ళు కూడా పంచి పెడుతోంది. రాణివాస పలికే మాట మాత్రం మర్చిపోకండి. శ్రీనివాస పిల్లకి మంచి కదండి. బాబా నీతో మాట్లాడు. ఎందుకు చెప్పు వాళ్ళతో పల్లకి పంపమని చెప్పడం? ఓసి పిచ్చి పిల్ల, వీళ్ళేనా పల్లకీలు పట్టపటేనుకులు పంపేది? వీళ్ళకి అసలు రాయలవారి దర్శనమే కాదు. ఎంత పెద్ద గుర్రాలువా! 1 2 3 4. ఏమండోయ్, రాణివాస పల్లకి మాట మాత్రం మర్చిపోకుండా. మళ్ళీ నీ మెళ్ళో ఈ హారం మెరుస్తూ ఉంటే మహారాణిలా ఉన్నావే. ఆ నాగమ్మ తల్లి మెళ్ళో ఈ హారం వేస్తేనా మహారాణి ఇక్కడ ఉట్టి పడుతుంది. ఎవరా పోయేది? పాపమేనా? ఓ మాట ఇలా రావమ్మా. రామరా, మా ఇంటి వైపే రావడం మానేశావే. ఈ హారం చూడు ఎంత బాగుందో. ఎవరా పోయేది? గురమ్మేనా? గురమ్మా, ఓ మాట ఇలా రావమ్మా. రామారా, ఈ హారం చూసావా? చూడు గురమ్మ ఎట్లా మెరుస్తున్నదా. చూడండి అమ్మా, చూడండి. మన ఊరంతా అమ్మినా ఇట్లాంటి హారం ఒక్కటైనా కొనలేం. మన రాయలవారి రాణివాసంలోనే ఇట్లాంటివి ఉంటాయట, తెలుసా? అవునమ్మా అవును, చిన్నప్పటి నుంచి చూస్తున్నదేగా. అదృష్టం అంటే మన మల్లమ్మదే. మీకేం పని పాటలు లేవు, మా ఇంటి చుట్టూ ముగారు ఏమిటి గుంపత్త? ఆ హారాన్ని మెళ్ళో తగిలించుకొని ఊరేగరాదు, తప్పటి కొట్టి ఊరంతా చాటరాదు. ఎవరో దాన్ని పోయే పరాయ వాళ్ళు ఇచ్చిన బహుమానాన్ని మా గొప్పగా చెప్పుకుంటున్నావు, సిగ్గులేదు?
కాబోలు మంజూషలో మరకత భూషణం దాచుకున్నారు. దేశాటనం చేసి వింత వస్తువు తెచ్చారు. అవును, అది అపరూపమైన కానుక. ఈ జామ పండు ఎంత అదృష్టం చేసుకుంది. మరకత మాణిక్యాలకు కూడా లేని మర్యాద ఈ జామ పండుకు అబ్బింది. నిజానికి ఈ కానుక మహారాణి వారిది. ఆ అమాయక పల్లె పడుచు ఎంతో ఆప్యాయంగా సమర్పించిన కానుక. ఇంత మంచి పళ్ళు మన ఊళ్ళో దొరకవని కూడా చెప్పింది. దాపరిక మెరుగని ఆ పల్లియల జంట ఉల్లాసంగా ఒక కోరిక కోరింది. ఆ చిన్నది మహారాణి వారి ఇష్టసఖి కావాలని రాణివాస పల్లకి పంపమన్నారు. వారి మనవి ఇదిగో మా మేలిన వారికి అందజేసుకుంటున్నాం. పాపం, ఆ చిన్నవారి మనసులో రాణివాసపు భోగభాగ్యాలంటే వింత వింత ఊహలున్నాయి కాబోలు. బాగున్నావా? మేమేం మహారాజులమా రోగాలు రొచ్చులు రావటానికి? ఏం పోయారమే, ఆ పాడేదేదో సరిగా పాడరాదు, నలుగురు విని సంతోషిస్తాం. అబ్బో, అయితే మా బసక్కకి పాట అంటే కూడా ఇష్టం అన్నమాట. నీకు బసక సంగతి తెలియదు మల్లమ్మ. మేక మే అంటే చాలు అలాగే నిలబడిపోతుంది. ఏమిటి దూరమే, మీ వయ్యార పాటలు మాకు రావు గాని మా కాలంలో మేము బాగానే పాడేవాళ్ళం. ఎటొచ్చి పాడమంటే ఈ నీళ్ళు కూడా మాకు లేదమ్మా. కయ్యమని పత్తి రాటంలాగా పాడేయడమే. ఓ అలాగా బసక్క. చూసారా, దేవుని దయ సరిగ్గా ఉంటే వచ్చే మాఘమాసంలో అన్నాడు మా అన్నయ్య. నీకేమమ్మా, బంగారం లాంటి మేనకోడల్ని భగవంతుడు ఇచ్చారు ఆయన. ఆ పెండ్లి కష్ట అయిపోతే కొడుకు కోడల్ని చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు. అదెంత పరమాత్ముని దయ. నాకు నమ్మకం లేదే ఆ నాగం మీ పెళ్లికి ఒప్పుకుంటుందని. దాని బడాయికేమి లేవే. అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లా పోతే నాకే. అది సరే గాని మేనరికం ఎట్లా తప్పించుకుంటుంది? గోయిందమ్మ కొడుకు ఏమి తక్కువైంది అంట. సరేలే, నీకింతే తెలిసింది. ఆ నాగమ్మ సూపంతా విజయనగరం మీద ఉంది. వాళ్ళ అన్న హనుమంతప్ప ఎప్పుడో పెద్ద సంబంధం చూస్తున్నాడంట. అయితే రాక తెలియకంటాను, దాని మాట నీ మాటైనా జరిగేది. కన్న కొడుకు కంటే ఎక్కువగా నారప్ప నాగరాజును పెంచి పెద్ద చేశాడే, ఈ రోజున తన కూతురుని పరాయి చోటికి ఇస్తాడా? రాకంటే ఎవరూ తప్పించుకోలేరు. నాగమ్మకేం కొమ్ములు వచ్చాయా? అయినా ఒక సంగతి నాకెందుకులేమ్మా, ఎవరెట్లా పోతే నాకే. జరిగేది ఎట్లాగూ జరుగుతుంది. నువ్వు ఊరుకోవే, నాగమ్మ నూరు మంచిది కాదు. మన ప్రయత్నం లేకుండా ఊడి పడతాడు ఆకాశం నుంచి. తిరిగి తిప్పలు పడందే వరుడు ఎక్కడ దొరుకుతాడో. తిప్పలు పడే కర్మం మనకేం వచ్చిందే? మనకు ఆ చింత లేకుండా దేవుడే కుదిర్చాడు. నాగరాజు కంటే మంచి సంబంధం ఎక్కడుంటుంది? ఈ పాట చిన్నప్పటి నుంచి పాడుతున్నదేగా. అంత మేనలుడే అభిమానం పొడుచుకొస్తే మేడలు ఇచ్చుకోండి, మాడలు ఇచ్చుకోండి. ఏం చూసి వాడికి పిల్లనిస్తారు? ఇళ్ళల్లా కొడితే తట్టెడు మట్టైనా రాలదు. రాళ్లు కొట్టి తెచ్చే కూలి గింజలతో పెళ్ళానికి 2 పూట్ల ఇంత కూడైనా పెట్టగలడా? రాళ్లు చెక్కి కూలీ గింజలే తెస్తాడో, రాజ్యాలు వెళ్తాడో ఎవరు చూశారు? పోనీ అంతకంటే కొమ్ము తిరిగి సంబంధం తీసుకురా చూద్దాం. మనమేం సామంతులమా, చక్రవర్తులమా? గోడ మీద కూర్చొని మేడ మీద కళ్ళకంటే ఏం లాభం? మీరెన్నైనా చెప్పండి, నేను ఉరి పోసుకొని చావనైనా వస్తా గాని ఈ పెళ్లికి ఒప్పుకోను.
ఆ పుట్టు దరిద్రపు కొంపకు మన పిల్లనిస్తామనడానికి మీకు నోరెల్లా వస్తోందో. ఈ దిక్కుమాలిన సంబంధం కంటే నా తల్లిని ఏ పాడుబావిలోనైనా పారేసి మీరు మీ చెల్లెలు సుఖంగా ఉండండి. భాగ్యవంతులు కావచ్చు, కానీ ఇంత అహంకారం దేనికి? మనమేం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామా? అంత మాత్రాన మనల్ని చిన్నతనంగా మాట్లాడటం దేనికి? అదేమిట్రా రాజా అట్లా అంటావు? ఆవిడ తప్పే ఉందిరా. ఐశ్వర్యం ఉంటే అట్లా ఉంటుంది లోకంలో. మీ నాన్నే ఉంటే ఇట్లా అనేవారా? ఆయనతోనే పోయింది మన అదృష్టం. పోనీ నిన్ను చూస్తా ఉంటే పని మాట లేకుండా పొద్దుస్తామా అని ఆ గుళ్ళో రాళ్ళు రప్పులు చెప్పుతూ కూర్చుంటా. ఎట్లారా నాయన? రాజా ముందుగా ఆలోచించకపోతే ఎట్లారా రాజా? నలుగురితో వాటే నీవు 4 రాళ్ళు సంపాదిస్తే మీ నాగమ్మ ఇంత చిన్నతనంగా మాట్లాడుతుందా? పుట్టు దరిద్రులు కొంపక పిల్లని ఎట్లా ఇచ్చేదంటుంది. మన సంబంధం దిక్కుమాలిన సంబంధం అంట. నేనెట్లా ఏడుస్తున్నాను భగవంతుడికే తెలుసు. ఒక ననేం లాభం నాయన, ఇదంతా నా కర్మరాజా. చాలమ్మా చాలు, ఈ మాటలు వినలేను. నాగమ్మత్త కళ్ళు భ్రమసేటంత ధనం తెస్తాను. ఈ ఊళ్ళో ఎవ్వరికి లేని ఐశ్వర్యం తెచ్చి నీ పాదాల మీద పెడతాను. మళ్ళీ నీ కోడలిగా చేసుకోమని నాగమ్మ నీ కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమల్లేలా చేస్తాను. సరేనమ్మా, నీ పాదాలకి ప్రమాణం చేస్తున్నాను. నా కన్న తండ్రి, దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా కాపాడుతాడు రాజా. నాయన నా తండ్రి. ఏ బావా, ఏ బావా, ఎక్కడికి ఎట్లా పరిగెత్తున్నావు? ఏం జరిగింది బావా? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడైనా బ్రతుకు తిరుగు చూడండి, నా బొట్టు నిరుపేదలకు ఎలా గడుస్తుంది? నీవంటే భాగ్యశాలివి, శ్రీమంతుల బిడ్డవు. ఈ మాటల కంటే నీ చేతిలో ఉండే బల్లెంతో పొడిచినా ఇంత బాధ ఉండదు. నేనేం చేశాను బావా? మరీ అనుకోకు మళ్ళీ. నా మనస్సులోని బాధ కొద్దీ నిన్ను నొప్పించాను. మా అమ్మకు జబ్బుగా ఉంది. నేను వచ్చే వరకు నీవు కాస్త చూస్తుంటావా? ఎందుకు మాట్లాడుతున్నావు బావా? అత్తకు జబ్బుగా ఉంటే ఉపచర్య చేయమని నువ్వు నాకు చెప్పాలా? నేను నీకేమి కానా? నన్ను ఎందుకు ఇట్లా పరాయిదాన్ని చేస్తున్నావు? నేను ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతంగా ఉంటుంది. ఒక్క మాట మళ్ళీ, నీవు లేనిది ఏదీ నాది కాదు. నీకంటే నాకెవ్వరూ లేరు.
ఇంతకంటే నేనేమీ చెప్పలేను. పోనీ ఈ ప్రయాణం ఎందాక బావా? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? కొన్ని మాసాల్లో, బహుశా 1 ఏడాది కావచ్చు. 1 ఏడాదే? అన్నాళ్ళు నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా? నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మనిద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఎడబాటు తప్పదు. నాకు చెప్పరాదా బావా? నాకు తెలియకూడని రహస్యాలు నీకున్నాయా? వద్దు మళ్ళీ వద్దు, తొందరగా తిరిగి వస్తా. అప్పుడు అన్నీ వివరంగా చెబుతా. ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తాను. మా నాన్న బావ ఎక్కడున్నది తెలుసుకొని రమ్మని మనిషిని పంపించాడు. నాకు మాత్రం లేదు అత్త, బావని చూడాలని. మల్లమ్మ, మల్లమ్మ, ఏ స్వామి? మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉంది. అవునా? ఇదిగో ప్రసాదం. అప్పుడే పూజ అయిపోయిందా స్వామి? గంట వినపడలేదే. పరధ్యానంలో ఉంటే ఎట్లా వినపడుతుందమ్మా? వచ్చే అమావాస్యలోగా మీ బావ ఇంటికి వస్తాడు. మొన్న పెనుగొండకు పోయేస్తూ కలుసుకుని మాట్లాడాడు. అదృష్టవంతుడు సాళువ తిమ్మరసయ్య గారి అభిమానం సంపాదించాడు. బావ నా మాట ఏమైనా అడిగాడా స్వామి? పిచ్చి పిల్ల, మాట్లాడిన కాసేపు నీ మాటే. మా మల్లమ్మ సంగతి అడిగిన మాటే 10 సార్లు అడిగి వెర్రి ఆనందంలో పొంగిపోయా.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయరగండ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాజుల వారు విజయనగర సింహాసనస్థులై విజయం చేసి ఉండి తమ దేవేరి శ్రీ మహారాజ్ఞి శ్రీ తిరుమల దేవమ్మ గారు కోరి ఉండడం వలన శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1438 అగు నేటి ధాత సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి భానువారాన వీరాపుర గ్రామ వాస్తవ్యుడు తాటిపత్తి నారప్ప కుమార్తె మల్లేశ్వరీదేవిని శ్రీ మహారాజ్ఞి తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖిగా నియమించడముకును మల్లేశ్వరీదేవికి యథోచితమైన రాణివాస గౌరవములను లాంఛనములను ధరిపించుటకు అనుగ్రహించి దయచేయించిన ఉత్తర్వు. వింటున్నావా బావా? మన జన్మ తరించిందయ్యా. విన్నావుగా నాగమ్మ, మన మల్లమ్మకు కాదు మల్లేశ్వరీదేవికి రాణివాస పల్లకి వచ్చింది బావా. రాణివాస పల్లకి. నాగమ్మ కొంచెం మంచిది లేపించు. ఇదంతా కల కాదు కదా. నా బంగారు తల్లికి రాణివాసమా? మల్లమ్మకు పల్లకి వచ్చిందా? కాదు, మల్లేశ్వరీదేవి. ఇది ఎక్కడి విచిత్రం? మా మల్లమ్మ ఏమిటి, మహారాణి వారి పల్లకి ఏమిటి? దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది. మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ? ఈసారి నారప్ప కూతురు ఎక్కడ? శ్రీ మహారాయుల వారి నిర్ణయంలో ఎన్నటికీ పొరపాటు ఉండదు. మల్లేశ్వరీదేవి ప్రయాణానికి అన్ని సిద్ధం చేయించండి. అదిగో మల్లమ్మ, రామ్మా రా. నా తల్లి రావే, నా మళ్ళీ రావే. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నానే. మెరుగా సుబ్బక్క సోది అక్షరాలా జరిగిందమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నా చిట్టి తల్లి, ఈ పల్లకి నీకేనే. నా బంగారు తల్లి, నా కన్న తల్లి, రేపే రాణివాసానికి మల్లేశ్వరీదేవి ప్రయాణం. రాణివాసం, రాణివాసం. మరేం భయం లేదులేమో బావా. ఉన్నట్టుండి ఎంత అదృష్టం వింటే ఎవరికైనా అంతే. పెద్దవాడిని నేనే రాజాజ్ఞ విధి ఊపిరాడక తట టీకమగలు పడ్డాను. పసిపిల్ల మల్లేశ్వరి సంగతి చెప్పాలా? ముహూర్తం విడిచిపోతుంది.
కన్నీరెందుకమ్మా? సుఖంగా వెళ్ళిరా తల్లి, దేవుడు నీకెప్పుడు తోడై ఉంటాడు. విశాలాక్షి మధుర మీనాక్షి కంచె కామాక్షి ఓ కనక దుర్గాంబ ఆనిగొంది అంకాలమ్మ పెనుగొండ పెద్దమ్మ పలుకుదల్లి పలుకుదల్లి ఓ తల్లే అవునంటే అవును కాదంటే కాదు ఒకటంటే ఒకటి రెండంటే రెండు ఒకటి రెండు కలిసి మూడవును ఉత్తరాన్ని నుంచి వచ్చిందే తల్లి ఉత్తరాన్ని నుంచి వచ్చింది కొడుకు కొడుకుని చింత చేస్తా ఉన్నావు తల్లి బంగారం లాంటి కొడుకు దేశాలు పట్ట తిండి తిప్పాలేక తిరుగుతున్నావు నిద్రపోయరగవే తల్లి నిద్రపోయరగవే ఓ తల్లే భయం లేదు తల్లే భయం లేదు ఇక్కడే ఉండిపోతే ఎట్లా వస్తాను స్వామి నాగమ్మతో చెప్పి మల్లమ్మని పెళ్లి కూతుర్ని చేయమని చెప్పాలి వస్తాను స్వామి వస్తాను ఆ గోవిందమ్మ కొడుకు సంగతి ఏమైనా తెలిసిందే బసక్క ఏం తెలియడం అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా ఎవరెట్లా పోతే నాకే కాలు గాలిని పిల్లిలాగా ఆ గోవిందమ్మ తిక్కపట్టి తిరిగి చస్తుంది ప్రతి నోట ఆ మాటే ఆ ముషిల్దాన్ని కదలకుండా ఇంట్లో మూల కట్టేసినా బావును అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా ఎవరెట్లా పోతే నాకే ఎవరికి కావాలి తిరగని నడుమ నాకొచ్చింది శని ఆ పిచ్చిముండని వెతకలేక మా ఆయనకు పిచ్చెత్తేటట్టుంది భలే చెల్లెలు దొరికింది మా వాళ్లకు ఊరు చుట్టూ ఎన్ని బావులున్నాయే ఏదో ఒక దాంట్లో పడి చావకూడదు ఆ పాడుముండ దాని పీడ మా పీడ విరగడయ్యేది రాజా వస్తున్నాడు మీకు తెలియదు రాగానే పెళ్లి చేసేస్తానమ్మా నీకు ఇంకేం కష్టం వద్దుదినా నగలన్నీ ఉందే నీకు ఇస్తా నీకు ఇంకేం అనుమానం వద్దుదినా శ్రీయప్ప రాజా వస్తాడు వస్తాడు పోవే పిచ్చిముండ ఇంకెక్కడొస్తాడు వాడే బైరాగుల్లా కలిశాడో నా కొడుకు బైరాగా నా రాజు బైరాగా అయిపోయాడా నిజమా అన్నయ్య వస్తాడమ్మా రాజా వస్తాడు మనం వదిలి ఎక్కడికి పోతాడు మీ వదిన మాటకి వెళ్ళే నువ్వు ఇంటికి పోమ్మా అవునన్నయ్య ఇక్కడ ఇట్లే ఉంటే ఎట్లా ఈ పాటికి రాజా ఇంటికి వచ్చాడేమో ఎంత పని ఉందన్నయ్యా పెళ్ళంటే మాటలా పందులు పాకలు వేయించుకోవాలి నలుగురిని పిలుచుకోవాలి వదిలేయ్యా మళ్ళా మన పెళ్లి కూతుని నగలు నాణ్యాలు అన్నీ ముందే నీకు ఇస్తాలేమో కానీ అన్నయ్య వస్తాను మనకెక్కడ దాపరించింది శనిముండా ఈ దిక్కుమాలం దాంతో మనకొచ్చిందే చావు నువ్వు మనిషివా రాక్షసివా కొడుకు కోసం మతిపోయేది ఏడుస్తుంటే నీకు చాలేదా లేదు ఇది మరీ బాగుంది ఆ పిచ్చిదాన్ని వెంటేసుకొచ్చి నా మీద విరగబడతారెందుకు నాకెప్పుడో తెలుసు వాడు బైరాగుల్లా కలిసిపోతాడని వాళ్ళకి రాకపోతే ఈ పాటికి నా చిట్టు తల్లి గతి ఏమయ్యేదో మేనరకమని దాని గొంతు మీరు తప్పకుండా పోసి ఉండేవారు దాని అదృష్టం బాగుంది గనక సరిపోయింది ఓసి గుడ్డి పీనుగా అమ్మాయి అంతఃపురంలో ఉందని సంబరమే కాని దాని మనస్సు ఎన్నడన్నా కనుక్కున్నావు నాగరాజంటే మన మల్లికి ఎంత ఇష్టమో ఎప్పుడైనా తెలుసుకున్నావు